జాగృతి నాయకులకు, కామారెడ్డి నాయకులకు, రాష్ట్రం నుంచి వచ్చినటువంటి నాయకులందరికీ, అట్లానే ముఖ్యంగా కామారెడ్డి ప్రెస్ మిత్రులందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. అందరికీ నమస్కారం. తెలంగాణ జాగృతి సంస్థ గత 19 ఏళ్లుగా తెలంగాణ ప్రజల యొక్క అభివృద్ధి ధ్యేయంగా, తెలంగాణ ప్రజల యొక్క ఆలోచనలు, ఆకాంక్షలే మాకు పరమావధిగా మేము పనిచేస్తున్న విషయం మీ అందరికీ తెలుసు. తెలంగాణ ఉద్యమం జరిగినటువంటి సందర్భంలో ఉద్యమం కోసం, రాష్ట్ర సాధన కోసం ఏం చేయాలా అని చెప్పి నిరంతరం తప్పించినటువంటి సంస్థ తెలంగాణ జాగృతి సంస్థ. ఆనాడు ఎక్కని కొండలేదు, మొక్కని బండలేదు అన్నట్టు తెలంగాణ ఉద్యమంలో ఎక్కడికి పోయినా రాష్ట్రం రావాలి, తెలంగాణ ప్రజలు బాగుండాలని కోరుకున్నాం. రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా అదే అలవాటుగా ఎక్కడికి పోయినా సరే మరి రాష్ట్ర ప్రజలు బాగుండాలి, సుభిక్షంగా ఉండాలి అని చెప్పి మేము చేస్తున్నటువంటి పోరాటాన్ని మీరు గమనిస్తూ ఉన్నారు. మాకు ప్రొఫెసర్ జయశంకర్ గారు ఒకటే మాట చెప్పుకొచ్చారు, ఏ రాష్ట్రమైనా సరే ఆ రాష్ట్రం యొక్క డబ్బు పోతే తిరిగి సాధించుకోవచ్చు, అవకాశాలు పోతే తిరిగి సాధించుకోవచ్చు, కానీ ఆ ప్రాంతం యొక్క అస్తిత్వం పోతే, ఆ ప్రాంతం యొక్క సాంస్కృతిక వైభవం కోల్పోతే మళ్ళీ తిరిగి సాధించుకోవడానికి అనేక సంవత్సరాలు పడుతుంది. కాబట్టి మరి రాజకీయ పోరాటం ఒక దిక్కు జరుగుతుంటే ఇంకొక పక్క సాంస్కృతిక పోరాటం జరగాలి అని చెప్తే ఖచ్చితంగా తెలంగాణ సంస్కృతిని కాపాడడం కోసం మేము బలంగా పనిచేసినాం. ఆ విషయం మీ అందరికీ తెలిసింది. అయితే కేవలం సాంస్కృతిక పోరాటమే కాకుండా ప్రతి సందర్భంలో కూడా తెలంగాణ ఉద్యమం అంటేనే రాజకీయంతో ముడిపడి ఉంది. కాబట్టి ఆనాడైనా రాజకీయాలు మాట్లాడినాం, ఈనాడైనా రాజకీయాలు మాట్లాడుతున్నాం. ఇది ఒక ప్రజాస్వామిక దేశం భారతదేశం. ఈ భారతదేశంలో ఒక పరిస్థితి మారాలన్నా, ఒక నిర్ణయం తీసుకోవాలన్నా, ఒక మార్పు సమాజంలో రావాలన్నా అది రాజకీయ ప్రక్రియ ద్వారా జరుగుతుందనే విషయం మనందరికీ తెలుసు. కాబట్టి ఆనాటికి ఈనాటికి ఎప్పుడు తెలంగాణ జాగృతి మేము ఒక సంస్థగా ఉన్నా రాజకీయాల గురించి మాట్లాడడం, రాజకీయాలని ప్రభావితం చేయడం, తద్వారా ప్రజలకు మేలు చేయడం అనేటటువంటి సదుద్దేశంతో మేము పనిచేస్తూ ఉన్నాం. జనంబాట కార్యక్రమాన్ని చేపట్టి మరి ఇప్పటికీ 11 జిల్లాల్లో మేము పర్యటించడం జరిగింది. ఇంకా 21 జిల్లాలు మరి ఉన్నాయి, వాటిని కూడా పర్యటించబోతూ ఉన్నాం. ఈ లోపల ఎలక్షన్ కోడ్ వచ్చింది కాబట్టి కామారెడ్డి జిల్లా తర్వాత స్వల్ప మార్పు చేసుకొని మరి మేము హైదరాబాద్, మేడ్చల్ జిల్లాలలో మా జనంబాట కార్యక్రమాన్ని కొనసాగించబోతా ఉన్నామని ఈ సందర్భంగా మళ్ళొకసారి ప్రజలందరికీ తెలియజేస్తూ, అయితే జాగృతి జనంబాట కార్యక్రమంలో భాగంగా మరి మేము కామారెడ్డికి రావడం జరిగింది. కామారెడ్డి జిల్లాలో ముందు మా పర్యటన జుక్కల్లో నాగమడుగు ప్రాజెక్టును సందర్శించడంతో ప్రారంభించి ఆ తర్వాత నిజాం సాగర్ పోయి అక్కడి నుంచి నాగిరెడ్డిపేట్, ఆ తర్వాత లింగంపేట్, ఆ తర్వాత కామారెడ్డి పట్టణానికి రావడం జరిగింది. మరి మీ అందరికీ తెలుసు కామారెడ్డి ఈ మధ్య వార్తలలో ఉన్నది. ఎందుకోసం అంటే విపరీతమైనటువంటి వర్షం వచ్చి కామారెడ్డి పట్టణంలో చాలా కాలనీలు నీట మునిగినటువంటి పరిస్థితి. అయితే కామారెడ్డికి ఉండేటటువంటి ఆ ప్రత్యేక పరిస్థితి దృష్ట్యా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పర్యటనకు రావడం జరిగింది. ఆగస్టు 27, 28 తేదీల్లో భారీ వర్షాలకు కామారెడ్డి అతలకుతలం అయిపోయి ఈ జిల్లాలో ఉన్న 94,000 ఎకరాల్లో వరి, పత్తి, మొక్కజొన్న, సోయా ఈ కూరగాయల పంటలన్నీ కూడా, వాటితో పాటు కూరగాయల పంటలన్నీ కూడా దెబ్బతిన్నాయి. మరి ఆ సందర్భంలో ముఖ్యమంత్రి గారు 24 ఆగస్టుకు రాకుండా, బాగా వానలు పడుతున్నాయి, నా హెలికాప్టర్, నా గాలి మోటార్ గాలి ఎగురుతలేదు కాబట్టి నేను తర్వాత పర్యటనకు వస్తా అని చెప్పి సెప్టెంబర్ 4వ తారీఖు నాడు పర్యటనకు రావడం జరిగింది. వచ్చి ఆయన అన్ని తిరిగిపోయిండు, చూసుకొని ముఖ్యమంత్రి గారు అన్న మాటలు ఏంటంటే, వరదల కారణంగా చనిపోయిన వారి కుటుంబాలకు 5 లక్షల రూపాయలు ఇస్తాం, పంటలు దెబ్బతిని ఇసుక మేటలు ఎక్కడైతే వేసినాయో వారందరికీ ప్రత్యేక సాయం అందిస్తాం, పశువులు చనిపోయిన వారిని ఆదుకుంటాం, ఇండ్లు కూలిపోయిన వారికి ఇందిరమ్మ ఇండ్లు ఇస్తాం, వరద సాయంపై మళ్ళీ 15 రోజుల్లో సమీక్ష చేసి మీ అందరికి అండగా ఉంటానని ముఖ్యమంత్రి గారు ఆనాడు చెప్పడం జరిగింది.
దారుణం ఏంటంటే ఇంట్లో ఏ ఒక్కటి కూడా జరగలేదు. కేవలం ఒక 400 ఇండ్లకు 11,000 రూపాయలు తక్షణ సహాయం కింద అందించి బయటపడ్డారంటే ఇంతవరకు ప్రభుత్వం నుంచి ఎవరు కూడా వెనక్కి తిరిగి చూసిన పరిస్థితి లేదు. నిన్న మేము పోయి మరి ఏదైతే పంటలు మునిగిపోయినటువంటి రైతులు వారి కుటుంబాలతో మాట్లాడితే వాళ్ళ బాధ కాదు, దాదాపు 2-3 ఫీట్లు ఇసుక పేరుకపోయి ఉన్నది. దాంతోపాటు కొట్టుకొచ్చినటువంటి రాళ్ళు రప్పలు కనీసం ఆ పొలం పొతం చేసుకొని చేద్దామంటే కూడా పని వారి దగ్గర ₹1 లేనటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇండ్లకిండ్లు కొట్టుకపోయి కట్టుబట్టలతో రోడ్డు మీద ఉన్న పరిస్థితి. మరి ప్రభుత్వం మాత్రం కనీసం తిరిగి వెనక్కి చూస్తలేదు. ఈ ముఖ్యమంత్రి గారు ఆనాడు కామారెడ్డి నుండి కూడా పోటీ చేసిండు. మరి చాలామంది ఆయనకు కూడా ఆ రోజు ఓటేసిండ్రు. ఇవాళ కొడంగల్ మీద ఏదైతే ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి ముఖ్యమంత్రి గారు పనిచేస్తున్నారో కామారెడ్డి మీద మాత్రం సీత కన్ను వేసినారని చెప్పక తప్పలేదు. ₹1 కూడా కామారెడ్డికి రాలే. దాంతోపాటు ముఖ్యమంత్రి గారు వెళ్ళేటప్పుడు తొవ్వల బ్రిడ్జ్ కూడా చూసుకుంటూ పోయాను. లింగంపల్లి టు కామారెడ్డి వచ్చే మధ్యలో ఉండే బ్రిడ్జ్ కొట్టుకపోయింది. అది దాన్ని కూడా ఆయన అక్కడ ఆగి చూసిండు. ఎంత దారుణం అంటే ఇంత నాగరిక ప్రపంచంలో కామారెడ్డి టు లింగంపల్లి మళ్ళీ మీదికి అది జుక్కల దాకా పోతుంది. ఆ బ్రిడ్జ్ కొట్టుకపోతే 2 నెలల పాటు మీరందరూ కూడా వార్తలు రాసి అలసిపోయినారు. ఈ పక్క బస్సు దిగాలి, 30 ఫీట్ల లోతుకు నడవాలి, ఆ పక్క పోవాలి, అక్కడ ఆటో పట్టుకొని మళ్ళీ ఊరు దాకా పోవాలి. అటువంటి పరిస్థితుల్లో 2 నెలలు కామారెడ్డి ప్రజలు ఇబ్బంది పడితే తర్వాత కాంట్రాక్టర్కి ఇస్తే ఆయన వచ్చి మట్టి పోసిపోయాడు. ఇప్పుడు కూడా నిన్న మేము రాంగ్ ఆగి చూసినాం, ఓన్లీ మట్టి రోడ్డు ఉంది. మళ్ళీ వాన పడ్డా ఇంకోటైనా ఒక పెద్ద లారీ అయినా బస్సు అయినా ఎప్పుడు ఏమవుతుందో తెలియని పరిస్థితి అక్కడ ఉన్నది. అయినా కూడా కనీసం కాంగ్రెస్ ప్రభుత్వం శ్రద్ధ పెట్టకపోవడం చాలా అన్యాయం. ఇది దారుణం. ఇక్కడ షబ్బీర్ అలీ గారు ఉన్నారు. आपसे गुजारिश करती हूँ शब्बीर भाई, मैं आप बहुत इन्फ्लुएंशियल है सरकार में, आप ज़रा बात कीजिए. वो जो लिंगमपल्ली का ब्रिज है उसको जल्द से जल्द बनाइए. वो अपने लोगों के लिए जानलेवा साबित हो सकता है, तो इमीडिएटली उसके ऊपर आप యాక్షన్ లీజియే. షబ్బీర్ అలీ అన్న గమ్మత్తు అయినది పాపం. ఆయన గెలిచినప్పుడు ప్రభుత్వం రాదు, ఆయన ఓడిపోయినప్పుడు ప్రభుత్వం వస్తుంది. ఎప్పుడు ఆయన ఓడిపోయినాక ఇక గెలిచినోని టార్చర్ పెడుతుంటాడు అన్న. ఇప్పుడు ఇక్కడ బీజేపీ ఆయన గెలిచిండు, ఆయన ఏ ప్రోగ్రామ్కి రాణిస్తలేడు. ఈయన ఎంపీలను పట్టుకొస్తాడు, మంత్రులను పట్టుకొస్తాడు, అన్ని ఇనాగ్రేషన్లు ఈయన వేస్తాడు షబ్బీర్ అలీ అన్న. చేస్తే చేసిండు కానీ ₹1 దేవేందన్న. అడుగు కదా మీ ముఖ్యమంత్రిని గట్టిగా. మన నిజామాబాద్కి ఏమైనా చేయమని అడుగు, మన కామారెడ్డికి ఏమైనా చేయమని అడుగు. ఎందుకు అడగడం లేదు? మీరు నిజామాబాద్లో పోటీ చేసిరు, అక్కడ ₹1 ఇవ్వలే. మీరు కామారెడ్డిలో కామారెడ్డి మనిషి మీరు, కామారెడ్డిగా నామ్ పడేసో ఆగే. ఎందుకు ఏం పని చేస్తలేరు అన్న? ఒక్కటంటే ₹1 ఇస్తలేదు. అసలు ఈ వరదలు ఎందుకు వచ్చినాయి కూడా మనకు తెలుసు. ఈ వరద బురదకు కారణమైన వాళ్ళు మొన్నటిదాకా బీఆర్ఎస్లు ఉన్నారు, ఇప్పుడు కాంగ్రెస్లకు పోయినారు. వాళ్ళని అప్పుడేమనలేదు, ఇప్పుడేమంటలేదు. ఇక మరి ముఖ్యమంత్రి గారు ఏం చర్యలు తీసుకుంటారో మరి. హైడ్రా అసోంటి వ్యవహారం ఇక్కడ కామారెడ్డిలో కూడా పెడితే మొత్తం చెత్త సాఫ్ అవుతుందేమో. ఒక్కసారి దయచేసి ఆలోచన చేయాలని చెప్పి నేను కాంగ్రెస్ పార్టీని కోరుతా ఉన్నా. అదేవిధంగా ఇక్కడ మన గెలిచినటువంటి ఎమ్మెల్యే బీజేపీ వెంకటరమణారెడ్డి గారు, ఆయన తాజా సీఎం నోడగొట్టిండు, మాజీ సీఎం నోడగొట్టిండు, చరిత్రలో నిలిచిపోయిండు జాయింట్ కిల్లర్ లెక్క. అద్దబ్త ఆయన మాత్రం ఏం సాధిస్తలేరు. బీజేపీ పార్టీ మేమింత అంటారు. కనీసం ఇన్ని వరదలు వస్తే బీజేపీ వాళ్ళు వచ్చి పెరేడ్ చూసినట్టు చూసిపోయారు. అంటే మన దుఃఖం మన బాధ వాళ్ళకి ఎగ్జిబిషన్ లెక్క అయింది. ₹1 ఇచ్చిరానే. అదే గుజరాత్లో వరదలు వస్తే 800 కోట్లు ఇచ్చారు. ఎలక్షన్ ముంగడ బీహార్లో వస్తే 800 కోట్లు ఇచ్చారు. ఏమైంది? ఎందుకు ఇయ్యారు? పట్టదా? మీ కామారెడ్డిలో మీ ఎమ్మెల్యేనే గెలిచింది కదా, బీజేపీ పిలుచుకొని ఇవ్వచ్చు కదా ఒక ₹2. భారతీయ జనతా పార్టీకి తెలంగాణ అంటే పట్టి లేదు అనడానికి ఇది పెద్ద నిదర్శనం. ఇంతకన్నా పెద్ద కష్టం ఏమొస్తుంది? నడి బట్టలతోని మన రోడ్ల నిల్చునే పరిస్థితి వచ్చింది కామారెడ్డి ప్రజలకు. ఇట్లాంటి టైంలో కూడా బీజేపీ ఆదుకోకపోతే ఇంకెప్పుడు ఆదుకుంటుంది? ఎందుకోసం ఓటేయాలి? వెంకటరమణారెడ్డి గారిని నేను కోరుతా ఉన్నా, మీరు చారే పాపం ఎన్నికల్లో గెలవడానికి ఆపద మొక్కులు చాలా మొక్కులు మొక్కిండ్రు. నేను వాటి గురించి అడుగుతలేను. అది అడిగితే మీ ఆస్తులు అమ్ముకొని గుళ్ళు గోపురాలు కట్టియాల్సి వస్తుంది మీరు. ఎందుకంటే ప్రతి వాడకట్లో మీరు ప్రామిస్ చేసారు. సరే, అవన్నీ పక్కన పెడితే మీరు యుద్ధం చేయండి ప్రభుత్వం మీద, కావాల్సినవి తెప్పియండి. ఏదైతే ముఖ్యమంత్రి గారు ఇక్కడ నుంచి పోటీ చేసి ఓడిపోయిండో ఆయన ఇచ్చిన మాటలు నిలబెట్టనియండి. దానికోసం పోరాటం చేయండి. ఎందుకోసం చేస్తలేరు? ఎందుకు కాంప్రమైజ్ అవుతారు మీరు? వెంకటరమణారెడ్డి గారు, మీరు బీజేపీ వాళ్ళతో కొట్లాడి నిధులు తేవాలి, కాంగ్రెస్ వాళ్ళతో కూడా కొట్లాడి నిధులు తేవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. అదేవిధంగా మరి కామారెడ్డికి చాలా ప్రత్యేకత ఉన్నది. ఎందుకోసం ప్రత్యేకత ఉన్నది? ఇక్కడి నుంచే నవంబర్ 10, 2023 నాడు బీసీ డిక్లరేషన్ చేసిరు. ఈ కాంగ్రెస్ వాళ్ళు ఇక్కడ లోకల్ నాయకులు చెప్తే వాళ్ళ మాటలు ఎవరు నమ్మరని చెప్పి
పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి బీసీ బిడ్డ సిద్ధరామయ్య గారిని తీసుకొని వచ్చి మరి ఇక్కడ బీసీ డిక్లరేషన్ చేసి సైలెంట్ కూరుకున్నారు. వీళ్ళని ఎవరు అడగరు అనుకున్నారు బీసీల గురించి. మేము ఆనాడు కూడా అడిగినాం, మీరు 42% బీసీలకు రిజర్వేషన్ వస్తా అన్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కామారెడ్డి నిజామాబాద్ కలిపితే 2023 ఎన్నికలల్లో ఒక్క బీసీకి కూడా కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వాలి, ఒకటంటే ఒక బీసీకి. ఆ రోజు అది కూడా చెప్పినాం. అయినా సరే బీసీ బిడ్డలు ఆనాడు కాంగ్రెస్ పార్టీని నమ్మిండ్రు, సిద్ధరామయ్య గారిని చూసిండ్రు, ఓట్లేసిరు, గెలిపించారు. కానీ వాగ్దానం చేసి మీరు మర్చిపోయారు. మీరు మర్చిపోయిన తెలంగాణ జాగృతి మర్చిపోలేదు. మేము వెంటబడ్డాం. మీరు పూలే విగ్రహం పెట్టాలని అడిగినాం, మీరు అమ్మ సావిత్రిబాయి పూలే యొక్క జన్మదినం అఫీషియల్గా చేయాలని అడిగినాం, కామారెడ్డి డిక్లరేషన్ యథాతథంగా అమలు చేయాలని ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లా కేంద్రాలు తిరిగి రౌండ్ టేబుల్ సమావేశం పెట్టి అసలు కామారెడ్డి డిక్లరేషన్ ప్రజలు మర్చిపోకుండా చేసిందే తెలంగాణ జాగృతి సంస్థ. ఒకటి కాదు, రెండు కాదు, బీసీ డిక్లరేషన్లో మీరు అనేక మాటలు ఇచ్చారు. ఆ మాటలన్నిటి మీద కూడా మేము వెంటబడ్డాం. మా పోరాట ఫలితంగా ఇలా ఒకటి కాదు 2 బిల్లులు వచ్చినాయి. మేము 3 బిల్లులు పెట్టాలని అడిగినాం వాస్తవానికి, కానీ ఒకటి కాదు 2 బిల్లులు వచ్చినాయి. ఆ 2 బిల్లులు వస్తే ప్రెసిడెంట్ దగ్గర ఇరుక్కున్నాయి. మళ్ళీ మేము వార్నింగ్ ఇచ్చినాం బీజేపీకి, కాంగ్రెస్కి, మీరు కనుక ఖచ్చితంగా ఆర్డినెన్స్ తీసుకొచ్చి బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వకపోతే రైలు రోకో చేస్తామని చెప్పిన మానాడు. చేస్తామని చెప్తే తెల్లారికల్లా గవర్నమెంట్ ఆర్డినెన్స్ పెట్టింది. ఆ ఆర్డినెన్స్ మళ్ళా గవర్నర్ దగ్గర ఆగిపోయి ఉన్నది. కాబట్టి ఈ అంశాలన్నిటి మీద కూడా సీరియస్గా ఫైట్ చేస్తున్నాం. ఖచ్చితంగా బీజేపీ మీద కొట్లాడతాం, కాంగ్రెస్ మీద కొట్లాడతాం. బీసీ బిల్లు సాధనలో మేము ముందుంటామని ఈ సందర్భంగా నేను తెలంగాణ ప్రజలందరూ కూడా తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా బీసీ డిక్లరేషన్ అంటే కేవలం రిజర్వేషన్ కాదు, ఎంబీసీలకు మినిస్ట్రీ ఇస్తామన్నారు. ఇంతవరకు దాని జోలికే పోలే. మినిస్ట్రీ పక్కన పెట్టండి, ఎంబీసీలలో వచ్చేటటువంటి పాపం నాయి బ్రాహ్మణులు, వాళ్ళకు అంతకుముందు ఉన్న గవర్నమెంటు సెలూన్లల్లో ఫ్రీ కరెంట్ ఇస్తుండే, రజక సోదరులు ఉంటే వాళ్ళకి ఫ్రీ కరెంట్ ఇస్తుండే. ఇవాళ వేలకు బిల్లు నాయి బ్రాహ్మణుల మీద, రజకుల మీద మోపుతున్నది కాంగ్రెస్ గవర్నమెంట్. తక్షణమే ఆ బిల్లులన్నీ రద్దు చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఏం మాట్లాడిన వీళ్ళు, 3 లక్షల కంటే తక్కువ వార్షిక ఆదాయం ఉంటే కంపల్సరీ ఆ విద్యార్థులందరికీ ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తామని చెప్పారు. అసలు దాన్ని ఊసేతుతలేరు. 9,000 కోట్లు బకాయిలు అయిపోయి ఇవాళ బీసీ, ఎంబీసీ, ఎస్సీ, ఎస్టీ బిడ్డలు ఫీజు రియంబర్స్మెంట్ రాక ఇబ్బంది పడుతున్నటువంటి సందర్భం. ఇక ఇంకో మాట అన్నారు, ప్రభుత్వ కాంట్రాక్ట్లలో 42% ఇస్తామన్నారు బీసీలకు. దాని గురించి మాట లేదు, ముచ్చట లేదు. మేము హైదరాబాద్లో కొట్లాడినాం. బీసీ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ అని వస్తే మా దగ్గరికి జిహెచ్ఎంసీలో వాళ్ళకు కొట్లాడి వాళ్ళకు వాటా ఇప్పించుకోగలిగినాం. అదే కొట్లాట రేపు రాష్ట్రం అంతా కూడా వేస్తాం. ఖచ్చితంగా మీరు ఏదైతే 42% బీసీలకు కాంట్రాక్ట్లు ఇస్తామన్నారో అవి ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. అదేవిధంగా 5 ఏళ్లలో ప్రతి సంవత్సరం 20,000 కోట్లు బీసీలకు బడ్జెట్ పెడతామని చెప్పడం బాగానే చెప్పారు. కానీ పెట్టింది ఎంత? వీళ్ళు అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరం పెట్టింది 9,200 కోట్లు. కానీ అందులో సగం కూడా ఖర్చు పెట్టలేదు. మళ్ళీ రెండో సంవత్సరం పెట్టింది ఎంత? 11,400 కోట్లు. కానీ అందులో కనీసం పావు వంతు కూడా ఖర్చు పెట్టలేదు. అంటే కేవలం చెప్పడానికి 20,000 కోట్లు పెడతామని చెప్తారు. మరి ఎట్లా మీరు ఖర్చు పెడతలేరు? కనీసం పెట్టడానికి కూడా మీకు చేతులు వస్తలేవో బడ్జెట్లో అని చెప్పి నేను ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాను. ఇక అట్లనే రాజీవ్ యువ వికాసం అన్నారు, 15 లక్షల మంది అప్లై చేసుకున్నారు. అందులో సగానికి పైగా బీసీ బిడ్డలు ఉన్నారు. మరి మీరు ఆ బడ్జెట్ దీనికన్నా ఇవ్వండి, యువ వికాసం కింద పిల్లల కన్నా లోన్లు ఇవ్వండి. అది కూడా చేస్తలేరు. ఇక బీసీ, ఎంబీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తామన్నారు. అన్ని కులాలకు ఫెడరేషన్లు ఏర్పాటు చేస్తామన్నారు. ఈ 2 ఏళ్లలో ఒక్క దగ్గర నుంచి కూడా ఏ ఫెడరేషన్ నుంచి, ఏ కార్పొరేషన్ నుంచి బీసీలకు కానీ ఎంబీసీలకు కానీ ఒక్క రూపాయి కూడా ఈ ప్రభుత్వం ఇవ్వలేదు. వాటిని యాక్టివేట్ చేయాలి, వాటిని ఆర్థికంగా బలోపేతం చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. అదేవిధంగా మరి మనందరికీ తెలుసు, తెలంగాణ మనం కొట్లాడి తెచ్చుకున్నదే నీళ్ళ కోసం. ఈ కామారెడ్డి జిల్లాలో జుక్కలు ఉంది, జుక్కల్లో నిజాం సాగర్ ప్రాజెక్ట్ ఉన్నది. కానీ జుక్కలకి దాంతో ఏం లాభం లేదు. జుక్కలకి దేంతో లాభం అవుతుంది? అయితే లెండి కట్టాలి. ఇప్పుడు ఆ లెండికి మహారాష్ట్రకు, తెలంగాణకు పంచాయతీ ఉంది. చాలా ఏళ్ళ నుంచి అది పెండింగ్ ఉంది. ఇప్పుడు మహారాష్ట్ర సైడ్ ఏదైతే భూమి సేకరించాలనో దాని మీద కొద్దిగా కదిలికున్నట్టు తెలుస్తుంది, కానీ అది ఎన్నేళ్ళు పడుతుందో తెలియదు. ఇక పోతే కౌలాసనాల ప్రాజెక్టు ఉంది, అది 9,000 ఎకరాలకు నీళ్ళు ఇస్తుంది, అదొకే. ఇక నాగమడుగు ప్రాజెక్టు కట్టాల్సి వచ్చింది. ఎందుకోసం? కాళేశ్వరంతో జిల్లాలో మిగతా అన్ని నియోజకవర్గాలు కవర్ చేస్తాం కాబట్టి, జుక్కలకు కాళేశ్వరంతో లాభం ఉండదు కాబట్టి నాగమడుగు ప్రాజెక్టు కడతామని కట్టింది.
నిన్న మేము పోయి సందర్శించినటువంటి మొదటి ప్రాజెక్ట్ అదే. మొత్తం కావాల్సింది 476 కోట్లు. ఇప్పటి వరకు బీఆర్ఎస్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కలిపి ఇచ్చింది 64 కోట్లు. 200 ఎకరాలు సేకరించి ఆ ప్రాజెక్టు మొదలు పెట్టేది ఉండే. ఏం చేసిండ్రు? 12 ఎకరాలు సేకరించిండ్రు. ఆ సేకరించిన 12 ఎకరాలు మెగా కంపెనీకి ఇచ్చిండ్రు. నువ్వు ఈడ పంప్ హౌస్ కట్టు బాబు అని చెప్పిండ్రు. ఆయన తవ్వుతున్నాడు, కట్టుకుంటున్నాడు. అది కూడా బంద్ పెట్టిరు మధ్యలో 6 నెలలు. నిన్న జాగృతి కార్యక్రమం ఉందంటే మళ్ళీ ఊరికి వచ్చి ఇంజనీర్లు అందరూ వచ్చి అక్కడ నిలబడి దాన్ని ఏదో నడిపించే ప్రయత్నం చేసిండ్రు. ఇంతవరకు కూడా ల్యాండ్ అక్విజిషన్ కాలేదు. 476 crores 64 crores ఇచ్చిండ్రు. అంటే ఈ లెక్కన నాగమడుగు ప్రాజెక్టు ఫినిష్ అవ్వడానికి ఇంకా 10-12 ఏళ్ళు అవుతుంది తప్పితే జుక్కల ప్రజలకు మాత్రం నీళ్ళు వచ్చే పరిస్థితి లేదు. సో జుక్కల్లో ఉండేటటువంటి లక్ష్మీకాంతరావు గారిని నేను డిమాండ్ చేస్తూ ఉన్నా, పోయి కూర్చోండి, మీ ముఖ్యమంత్రి గారి దగ్గర పోయి కూర్చొని నాగమడుగు ప్రాజెక్ట్ అయ్యేటట్టు చూడండి. ఆ అయ్యేటటువంటి క్రమంలో అనేకమైన ఇబ్బందులు ఉన్నాయి. ఆ చుట్టుపక్కల 10 గ్రామాలు ఉన్నారు, వాళ్ళకి నీళ్ళు వస్తాయో రావో అనే అనుమానం ఉన్నది. ఎక్కడైతే ఆ వడ్డేపల్లిలో రిజర్వాయర్ కడుతున్నారో ఆ వడ్డేపల్లి రైతులకు ఇబ్బంది ఉన్నది. చాలా అంశాలు ఉన్నాయి. మళ్ళీ సపరేట్గా ఇరిగేషన్ మంత్రి గారికి కూడా నేను నాగమడుగు ప్రాజెక్ట్ కోసం కలుస్తాను. కానీ జుక్కల్ ఎమ్మెల్యే గారు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. అది పోతే ఇక కాళేశ్వరం ప్రాజెక్టుతో ఏమనుకున్నారంటే కామారెడ్డికి నీళ్ళు వస్తాయి, ఎల్లారెడ్డికి నీళ్ళు వస్తాయి, అటు దుబ్బాకకు కొన్ని నీళ్ళు ఇస్తారు, బాన్స్వాడకు నీళ్ళు వస్తాయి, మెదక్కి నీళ్ళు వస్తాయని చెప్పి ప్యాకేజ్ 22 అని మొదలుపెట్టారు. ప్యాకేజ్ 22కు మొత్తం కావాల్సిన డబ్బు ఎంత అంటే 1446 కోట్లు. కానీ ఇప్పటి వరకు ఇచ్చింది ఎంత అంటే 450 కోట్లు. అదేవిధంగా ఈ ప్యాకేజ్ 22 కట్టాలంటే 1500 ఎకరాల ల్యాండ్ అక్విజిషన్ చేయాలి. దాంట్లో 2వ వంతు కూడా ల్యాండ్ అక్విజిషన్ ఇంతవరకు చేయలేదు. అంటే నేను బాజాప్తా చెప్తున్నా, ఇక రేపటి నుంచి బీఆర్ఎస్ వాళ్ళు నా మీద కంపనూరు వేసుకొని ఉడతారు. అయినా చెప్తున్నా, కాళేశ్వరంతో కామారెడ్డి జిల్లాలో ఒక్కటంటే 1 ఎకరానికి కూడా నీళ్ళు రాలేదు. ఇంతవరకు కామారెడ్డికి రాలేదు, నిజామాబాద్లో కూడా ఎక్కడ నీళ్ళు రాలేదు. ఒకటే ఒక సీజన్కి ఏం చేసిర్రంటే హల్దీ వాగు నుండి నీళ్లు తీసుకొచ్చి నిజాం సాగర్కి ఇచ్చిర్రు. ఒకటే ఒక సీజన్. ఆ తర్వాత 4 ఏళ్ళు నిండా వర్షాలు పడ్డాయి, దాని అవసరమే లేకుండా పోయింది. అంతే తప్పితే ఈ కాళేశ్వరం ప్రాజెక్టుతోని లాభం జరిగింది కామారెడ్డికి లేదు, నిజామాబాద్కి లేదు. ప్యాకేజ్ 21 నిజామాబాద్లో ఉంటుంది, 22 కామారెడ్డిలో ఉంటుంది. ఈ రెండింటికి మధ్యలో కొండం చెరువు అని ఒకటి ఉంటుంది. ఆ కొండం చెరువు లింక్ అన్నట్టు, నిజామాబాద్లో ఎత్తుకోసిన నీళ్ళు కొండం చెరువుకి వస్తే కొండం చెరువు నుంచి కామారెడ్డికి రావాలి. ఇప్పుడు ఈ కొండం చెరువు ఏం చేసిరు, ఒరిజినల్ కెపాసిటీ 3.5 TMC ఉండే, దాన్ని 0.8 TMC చేసిరు. అంటే అనుకున్న స్థాయిలో రావు. మరి కొండం చెరువు కెపాసిటీ 0.8 TMC చేసినప్పుడు ఇక్కడ ప్యాకేజ్ 22 1400 కోట్లు ఎందుకు ఉంటుంది? తగ్గాలి కదా, తగ్గదు అది మాత్రం. ఎందుకంటే కాంట్రాక్టర్లకు పైసలు పోవాలి కాబట్టి తగ్గదు. నేను తెలంగాణ ప్రజలకు తెలియజేసేది ఏంటంటే నిజామాబాద్ కామారెడ్డి రెండింటికి కూడా కాళేశ్వరంతో ఒక్క చుక్క నీళ్ళు రాలేదు. ఈ 2 ప్యాకేజీలలో కూడా ఇప్పటివరకు ఖర్చు చేసింది కాంట్రాక్టర్లకు పోయింది తప్పితే ప్రజలకైతే లాభం జరిగింది లేదు. అదేవిధంగా మరి ఎల్లారెడ్డి చూసినా, కామారెడ్డి చూసినా, జుక్కలు చూసినా, బాన్స్వాడ చూసినా ఎక్కడైనా కూడా నీళ్లు అదనంగా మనకు వచ్చిందైతే ఏం లేదు. ఇవాళ జరగాల్సింది ఏంది, ఏదైతే మన నిజాం ఉన్నప్పుడు కట్టిండో, అప్పుడు ఉన్నటువంటి ఇంజనీరు నవాజ్ అలీ జంగ్ బహదూర్ ఏదైతే నిజాం సాగర్ ప్రాజెక్టు కట్టిండో, ఆయన అప్పుడు కట్టింది 30 TMCతోని 3 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇవ్వాలని దాదాపు కట్టిరు. అది ఇప్పుడు మొత్తం కూడా మట్టి కూరుకపోయి ఉన్నది. తప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వం చేయాల్సినటువంటి పని ఏంటంటే అర్జెంటుగా మట్టి తీయాలి. తీస్తే కాళేశ్వరం కట్టడం ఆలస్యమైన, ఈ ప్యాకేజీల ఆలస్యమైన మొత్తం కామారెడ్డి జిల్లాకు కూడా సస్యశ్యామలం చేసుకునేటటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి దాన్ని తీయాలని అడుగుతున్నా. అట్లనే నిన్న నిజాం సాగర్ చూసి వచ్చినాం మేము. చాలా మంచి టూరిస్ట్ కేంద్రంగా ఉండే, ఇప్పుడు అక్కడ పశువులు మొత్తం మేసుడు తప్పితే ఉన్న పాత పార్కులన్నీ నాశనం చేసిండ్రు, గెస్ట్ హౌస్లన్నీ నాశనం చేసిర్రు. మరి జుక్కల్ ఎమ్మెల్యే గారు ఆయన నేను అప్పుడిప్పుడు చూసిన మీడియాలో ఆయన జర చదువుకున్నాడు. మరి దాన్ని టూరిస్ట్ స్పాట్ లెక్క తయారు చేయడానికి జుక్కల్ ఎమ్మెల్యే గారు ప్రత్యేక శ్రద్ధ పెట్టినట్టయితే స్థానికులకు ఉద్యోగాలు వస్తాయి. అదేవిధంగా కొంత డెవలప్మెంట్ జరిగేటటువంటి ఆస్కారం ఉంటుందని కూడా నేను భావిస్తూ ఉన్నాను. ఇక మేము ట్రావెల్ చేసేటటువంటి క్రమంలో పత్తి రైతులు కలిసిండ్రు చాలామంది, వాళ్ళకి అనేకమైన ఇబ్బందులు ఉన్నాయి. ఈసారి మొంతా తుఫాన్తో మొత్తం పత్తి తడిచిపోయింది. అయితే ఈ టెంపరీగా ఈసారి ఉండే కష్టాలే కాకుండా ఎప్పుడైనా కామారెడ్డి జిల్లా పత్తి రైతులకు లాభం జరగాలంటే ఖచ్చితంగా జిన్నింగ్ మిల్ రావాలని అడుగుతూ ఉన్నారు. దాని మీద స్థానికంగా ఉండే నాయకులు దృష్టి పెట్టాలి. మనం కూడా జాగృతి నుండి ప్రత్యేకంగా జిన్నింగ్ మిల్ కోసం కార్యాచరణ తీసుకోవాలని చెప్పి మిమ్మల్ని తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఇక పోడు భూములు చాలా వందల వేల ఎకరాలు కూడా పోడు భూముల పట్టాలు పెండింగ్ ఉన్నాయి. దానికి సంబంధించి ఒక కార్యాచరణ ఖచ్చితంగా ఇక్కడ తీసుకోవాల్సిన అవసరం ఉంది.
ఇదే ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కాయస్థు లంబాడాలు ఉన్నారు, వాళ్ళకు మస్తు వాగ్దానాలు చేసారు. కనీసం ఆ వాగ్దానాలన్నీ పక్కన పెడితే పోడు భూమి పట్టాలన్న ఆ లంబాడాలకు ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఇక ఇందిరమ్మ ఇండ్ల గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. ఎంత ఘోరం అంటే ఎంత దారుణమైన పరిస్థితి అంటే వచ్చిన వాళ్ళకే ఇండ్లు ఉన్న వాళ్ళకే ఇచ్చిండ్రు, అది కూడా కాంగ్రెస్ కార్యకర్తలకే ఇచ్చుకున్నారు. ఎక్కడనో అడప దడప ఒకరికో ఇద్దరికో ఇస్తే లంచం తీసుకున్నారు. సరే ఏదో ఒకటి కాలవడని ఇల్లన్న గట్టనిస్తారా అంటే ఇప్పుడు ఉన్న ఇల్లు ఊలగొట్టుకుంటేనే ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని చెప్తున్నారు. నిజంగా ఒక్క మాట ఆలోచించాలి, మనం ఉన్న ఇల్లు ఊలగొట్టుకుంటే ఏడ ఉండాలి వాళ్ళు? సిటీలో కావచ్చు, ఊర్లలో కావచ్చు, ఉన్న ఇల్లు కూలగొట్టుకుంటే ఎక్కడ పోయి ఉండాలి? మరి ఉన్న 2, 3, 4 నెలలకు రెంట్ కడతారా? ఊర్లలో ఇంకోళ్ళు కిరాయిలకు ఇస్తారా? ఇయ్యరు కదా. అవన్నీ ప్రాక్టికల్ పరిస్థితులు మనకు తెలిసినాయి. దానికి ఏదన్నా ఒక ఉపాయం దయచేసి ఎమ్మెల్యే స్థాయిలోనో ఆ ఇందిరమ్మ కమిటీలు వేసిన దగ్గరనో ఆలోచన చేసి మంచి సొల్యూషన్ వెతకాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఇందిరమ్మ ఇండ్లకు డబ్బులు అడుగుతున్న విషయం ముఖ్యమంత్రి గారు తెలుసుకోవాలి, షబ్బీర్ అలీ గారు తెలుసుకోవాలి. కాంగ్రెస్ కార్యకర్తలు కట్టడి చేసిన ఇందిరమ్మ ఇండ్లకు అర్హులైన వాళ్ళకి ఇప్పియాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. ఇక మనకు మంచి 2 పెద్ద ఆలయాలు ఉన్నాయి. ఒకటి త్రిలింగేశ్వర స్వామి ఆలయం నాగిరెడ్డిపేట మండలంలో ఎల్లారెడ్డి నియోజకవర్గంలో, అదేవిధంగా కాలభైరవ స్వామి టెంపుల్. ఈ రెండింటికి కూడా నేను స్వయంగా డబ్బులు చెక్కులు రెడీ చేసుకుంటే కూడా అంతకుముందు అక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు ఇవ్వకుండా అడ్డుపడ్డారు. మరి పోనీ నాకు అడ్డుపడ్డావు, మీరన్నా తెచ్చిరా అంటే అప్పుడు తేలేదు, ఇప్పుడు తేలేదు. మనుషుల మీద కోపమే, దేవుళ్ళ మీద కోపమే, ఇది ఎక్కడిలో. కనీసం ఇప్పటికన్నా త్రిలింగేశ్వర స్వామి వారి ఆలయానికి, కాలభైరవ స్వామి టెంపుల్కి మీరు ముందడుగు వేయాలి. మీరు ముందడుగు వేయకపోతే మేము జాగృతి నుండి సిఎస్ఆర్ ఫండ్స్ తీసుకొచ్చి వాటిని డెవలప్ చేసుకుంటామని కూడా చెప్తా ఉన్నాం. మరి ఎల్లారెడ్డిలా ఇప్పుడు ఎమ్మెల్యేలు ఉన్నారు, ఆయన ఏంది మదన్ మోహన్, ఆయన ఎట్లుంటాడో కూడా అక్కడ వాళ్ళు మర్చిపోయినట్టున్నారు. అసలు ఆయన 3 నెలలకు ఒకసారి వస్తాడని నేనంటే లేడీస్ చెప్తారు, 3 నెలలు ఎక్కడక్క, 2 ఏళ్ళే కనని పడతలేడు మనిషి అని చెప్తున్నారు. చాలా దారుణమైన పరిస్థితి ఉంది. మరి ఎమ్మెల్యేలు కనీసం అప్పుడో ఇప్పుడో ప్రజలలో తిరగకపోతే ఎట్లా అన్న విషయాన్ని కూడా ప్రజాప్రతినిధులు ఆలోచించాలి. అయితే నేను ఈరోజు కామారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి యువమిత్రులందరినీ కూడా కోరుతా ఉన్నా. ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలు వచ్చినాయి, మీ ఊర్లలో ఓట్లు అడగడానికి అందరు వస్తారు. ఖచ్చితంగా ప్రశ్నించండి దయచేసి. ఎందుకంటే ఈ 15 రోజుల ఓట్ల తర్వాత మళ్ళీ మీకు ఎవరు కనవడం. కాంగ్రెస్ వాళ్ళు వచ్చినా, బీజేపీ వాళ్ళు వచ్చినా, బీఆర్ఎస్ వాళ్ళు వచ్చినా క్వశ్చన్ చేయండి. మీరు ఏం చేస్తారు మా ఊరికి అని క్వశ్చన్ చేయండి. మాట తీసుకోండి, మాట తీసుకొని మీకు నచ్చినోని గెలిపించుకోండి. కాకపోతే వాళ్ళు ఇచ్చినటువంటి మాట తీర్చేంత వరకు వాళ్ళ తాట తీయండి అని చెప్పి యువమిత్రులందరూ కూడా నేను కోరుతా ఉన్నాను. లేకపోతే ఏమవుతుందంటే రాజకీయాలు మారవు, చెప్తారు బయటపడతారు, గెలుస్తారు బయటపడతారు, తర్వాత మిమ్మల్ని కనీసం పట్టించుకోరు, చూసుకోరు. కాబట్టి యువమిత్రులు మేల్కోవాలి. మాడబిడ్డలు చాలా నయం. ఎవ్వరు వచ్చినా ఊర్లకు ఖచ్చితంగా క్వశ్చన్ చేస్తారు మాడబిడ్డలు. ఏమై సార్ ఇల్లు ఇస్తానో ఎందుకు ఇవ్వలే, ఏమై సార్ పెన్షన్ ఇస్తానో ఎందుకు ఇవ్వలే అని అడుగుతారు. మా ఆడబిడ్డలకు ఉన్న చైతన్యం యువమిత్రులు తెచ్చుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. అదేవిధంగా కౌలాస్ కోట మీ అందరికీ తెలుసు, చాలా మంచి కోట. దాన్ని ఇదివరకు బీబీ పాటిల్ గారు దత్తత తీసుకున్నారు. దత్తత తీసుకున్న ఆయన ఏం చేయలేకపోయారు. 2 సార్లు అక్కడ జెండా పండగ వేసిరు, జెండా ఎగిరేసిరు. కాకపోతే అంతకు మించి ₹1 కూడా కౌలాస్ కోటకు రాలే. ఇక్కడ కౌలాస్ కోట అక్కడ నిజాం సాగర్ డెవలప్ చేసుకుంటే జుక్కల్ లాంటి నియోజకవర్గానికి మంచి ఉపయోగం ఉంటుంది. దాని మీద ప్రభుత్వం దృష్టి పెట్టాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. ఇక అన్ని ఒక ఎత్తు అయితే ఇన్ని రోజులు నేను ఈ 11 జిల్లాలు తిరిగిన దాంట్లో నాకు 2 సార్లు మాత్రం తీవ్రమైన బాధ కలిగింది. ఒకటి ఆదిలాబాద్లో తిరుగుతున్నప్పుడు ఆ రోడ్లు, ఆ ఇండ్లు చూస్తే పోయిన సెంచరీలో ఉన్నట్టు అనిపించింది, పోయిన శతాబ్దంలో ఉన్నట్టు అనిపించింది. మళ్ళీ సేమ్ ఫీలింగ్ నా జుక్కల్లో వచ్చింది నాకు. ఎక్కడ ఏ రోడ్డు చూడు మట్టి కొట్టుకపోయి చాలా దారుణమైన పరిస్థితి ఉన్నది. ఒక పక్క రోడ్లు అంత భయంకరంగా ఉంటే ఇంకొక పక్క పాపం యువమిత్రులు వర్షం పడ్డప్పుడు రోడ్లలో ఇంత గుంతలు ఉన్నాయని వాళ్ళు నాట్లేసి ప్రొటెస్ట్ చేస్తే జుక్కల్ ఎమ్మెల్యే గారు 11 మంది మీద కేసు పెట్టించారు. అరే మీరు పనిచేయరు, మీ దృష్టికి తీసుకొచ్చినటువంటి యువకుల మీద కేసులు ఎట్లా పెట్టిస్తారు? నేను ఎస్పీ గారిని కోరుతా ఉన్నా, అట్లనే ఎమ్మెల్యే గారిని నేను డిమాండ్ చేస్తూ ఉన్నా, మీరు ఖచ్చితంగా ఆ కేసులు వెనక్కి తీసుకోవాలి. తీసుకోకపోతే ఊరుకునేది లేదు. తప్పు మీది, రోడ్ అయ్యేది మీరు, అడిగినటువంటి వాళ్ళ కేసులు పెట్టేటటువంటి అధికారం మీకు లేదు. ఈ వైఖరి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎక్కువగా అనిపిస్తుంది. మేము మొన్న చేవెళ్ళకు పోయినాం, ఆడ పెద్ద యాక్సిడెంటే, అంతమంది చనిపోయారు. అక్కడ కూడా అదే జరిగింది. పాపం యువకులు రోడ్లు బాగాలేదని అంటే వాళ్ళ మీద కేసులు పెట్టిరు, తెల్లారో మర్నాడు యాక్సిడెంట్ అయింది. ఇక్కడ కూడా మనం సరి చేసుకోవాలి, రోడ్లు బాగా చేసుకోవాలి, కానీ యువకుల మీద కేసు పెడితే ఏమొస్తుంది? 11 మంది పిల్లలు వాళ్ళ ఉద్యోగాలకు రాయాలి, ఎగ్జామ్స్ రాయాలి, వాళ్ళ భవిష్యత్తు పాడైతే ఖచ్చితంగా వెనక్కి తీసుకోవాలని చెప్పి నేను ఎస్పీ గారిని డిమాండ్ చేస్తున్నా. మీ అందరికీ నా సంగతి తెలుసు, నేను చెప్పి ఊరుకోను, ఫాలో అప్ చేస్తాను, లెటర్లు రాస్తాను, అవసరమైతే కోర్టు దాకా పోతాం.
అది జరగకముందే వెనక్కి తీసుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఇక జీవో నంబర్ 317 గురించి మేము ఎక్కడికి పోతే అక్కడ అందరు కూడా మాకు చెప్పడం జరిగింది. కేవలం టీచర్లే కాదు, అన్ని డిపార్ట్మెంట్లు, హెల్త్ డిపార్ట్మెంట్లో ఉద్యోగులు, అన్ని డిపార్ట్మెంట్లో ఉద్యోగులు జీవో నంబర్ 317తోని ఇప్పటికి కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఆ జీవో నంబర్ 317 మీద బాగా మాట్లాడి రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారిని విమర్శించి అధికారంలోకి వచ్చింది. కానీ ఇంతవరకు జీవో నంబర్ 317తో ఇబ్బంది పడుతున్నటువంటి ఉద్యోగులు ఎవరి జిల్లాలకు వాళ్ళు రాలేదు, ఎవరి కుటుంబాల దగ్గరికి వాళ్ళు పోలేదు. దాని మీద దయచేసి దృష్టి పెట్టాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఇక నిన్న అన్నిటికన్నా లాస్ట్ కలిసినటువంటి కార్యక్రమం పాపం ఇక్కడ రైల్వే ట్రాక్ మీద గొర్రెలను మేపుకుంటూ ఉంటే సుధాకర్ కుర్మా అనేటటువంటి రైతు చనిపోయిండు, యువ రైతు, గొర్రెల కాపరి పాపం అతను చనిపోయిండు. 200 గొర్రెలు చనిపోయినాయి ఆయనవి. కనీసం మీ అందరికీ తెలుసు, నిజంగా ప్రెస్ మిత్రులందరూ కూడా, అంతకుముందు ఇల్లు కాలిపోతే ఇట్లా గొర్రెలకు ఏమన్నా అయితే ఏమన్నా కొట్టుకపోతే ఎంఆర్ఓలో వచ్చి ఇద్దరు ఒక 5,000 10,000, అసలు అది కూడా లేదండి. ఆ కన్సర్న్ లేదు ఈ ప్రభుత్వం. నేను 11 జిల్లాలు తిరుగుతున్నా కదా, కనీసం బేసిక్ ఇమీడియట్ సహాయం కూడా చేస్తలేరంటే అంత ఎందుకు అలసటగా తీసుకుంటున్నారు, ఎందుకు అలసుగా తీసుకుంటున్నారు అర్థమైతే లేదు. 200 గొర్రెలు చనిపోయినాయి. దాంతోపాటు వాటిని కాపాడే ప్రయత్నంలో ఆ కుర్మా సోదరుడు చనిపోయాడు. మరి కనీసం ప్రభుత్వాలు ఆలోచన చేయాలి కదా. ఇవాళ మా సంపత్ గారి ఆధ్వర్యంలో, మా వసంత గారి ఆధ్వర్యంలో మేము మా జాగృతి సంస్థ నుండి ఒక 50,000 రూపాయలు వాళ్ళకు సహాయంగా అందించగలిగినాం. వాళ్ళ పిల్లల చదువు బాధ్యతలు కూడా మేము జాగృతి సంస్థ నుండి మేము తీసుకుంటామని చెప్పినాం. కాకపోతే మేము ఒక సంస్థ, మేము ఎంతకని చేయగలుగుతాం? ఒక పాలసీ రావాలి, ప్రభుత్వం ఆదుకోవాలి ఇట్లాంటి వాళ్ళను. ఇవి ఘోరమైన యాక్సిడెంట్లు. మీరు కనీసం ఆ ఎమ్మెల్యేలు, లోకల్ ఎమ్మెల్యేలు గట్టిగా రైల్వే వాళ్ళతో మాట్లాడితే వాళ్ళని ఇస్తారు. ఆ మాత్రం కూడా పట్టించుకోకపోతే ఎట్లా? ఇదివరకు నిజామాబాద్లో రైలు పోయే దగ్గర భూములు పోతే వాళ్ళ కోసం అప్పుడు మేము మాట్లాడినాం, ఇప్పించుకోగలిగినాం కాంపన్సేషన్. ఆ మాత్రం బాధ్యత ప్రజాప్రతినిధులు తీసుకోకపోవడం అన్నది చాలా దారుణం, అన్యాయం. దీని మీద చాలా బలంగా మరి పోరాటం చేయాలి. మీరు రైల్వే వాళ్ళతో కూడా కొట్లాడాలి, మీరు ఇచ్చుడు కాదు, రైల్వే వాళ్ళతో కూడా కొట్లాడాలి. అదేవిధంగా ఈ గొర్రెలకు సంబంధించి చూసుకున్నట్టయితే 2వ విడత పంపిణీ కంప్లీట్గా ఆగిపోయినటువంటి పరిస్థితి కనబడుతున్నది. మరి డీడీలు కట్టించుకున్నారు, ఇంతవరకు కట్టింది ఆ గవర్నమెంట్లో. ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చి కూడా 2 ఏళ్ళే, కానీ ఇంతవరకు గొర్రెలు ఇస్తలేరు. ప్రాబ్లం ఏంటంటే మా యాదవ సోదరులు, కుర్మ సోదరులు పెద్ద రేవంత్ రెడ్డి గారి లెక్క ధనవంతులు ఉండరు కాబట్టి వాళ్ళు మిత్తిలకు తెచ్చుకుంటారు, అక్కడిక్కడ అప్పులకు తెచ్చుకొని డీడీలు కట్టుకున్నారు. మరి ఇప్పుడు మీరు 2-3 ఏళ్ళు అవుతుంది ఇవ్వకపోయేసరికి అప్పులు వడ్డీలు మీద పడి ఇబ్బంది అవుతుంది. తక్షణమే మీరు గొర్రెలు ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. మరి అదేవిధంగా ఇక చాలా సమస్యలు ఇచ్చిండు మా సంపత్ భాయ్, కానీ ఇక ఈ సమస్యలన్నీ చెప్పుకుంటూ పోతే నాకు ఇక్కడనే సాయంత్రం అవుతుంది. ఓవరాల్గా ఒక్క విషయం మాత్రం అర్థమవుతుంది మా జాగృతి జనం బాటలో, ఎక్కడ సమస్య ఉంటే అక్కడికి జాగృతి వెళ్ళి పరిష్కరించే ప్రయత్నం, ప్రభుత్వాల దృష్టికి ఆ సమస్యలు తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం. దీర్ఘకాలిక సమస్యలు అంటే ఇరిగేషన్ లాంటివి అయితేనేమో వాటిని వేరే రకంగా అప్రోచ్ చేస్తున్నాం, తక్షణం పరిష్కారమయ్యే సమస్యలను ఒక రకంగా అప్రోచ్ చేస్తున్నాం, ఇమీడియట్గా మా చేతనైనంత సాయం చేసే దగ్గర మా చేతనైనంత సాయం చేస్తున్నాం. బట్ అల్టిమేట్గా ప్రతి 5 జిల్లాలకు ఒకసారి మాత్రం యాక్షన్ టేకెన్ రిపోర్ట్ అనేది ఇస్తాం, ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయో చెప్తాం, ఎక్కడైతే చట్టపరంగా చర్యలు తీసుకోవాలో వాటి మీద కూడా పోరాటం చేస్తామని ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలందరికీ తెలియజేస్తూ, మరి కామారెడ్డి జిల్లాలో నిన్న అపురూపమైనటువంటి స్పందన లభించింది. లింగంపేట ప్రత్యేకించి మా సంపత్ భాయ్ వాళ్ళ సొంత ఊరు, అక్కడ పెద్ద ఎత్తున బోనాలతోని ఎదుర్కొని మా ఆడబిడ్డలు గంటలు నిలబడి స్వాగతం పలికిండ్రు. వారందరికీ ధన్యవాదాలు. బైక్ ర్యాలీతో మా యువ మిత్రులు ఉత్సాహంగా సాగిండ్రు. ఆటోకి సంబంధించి ఆటో మొత్తం జాగృతి వాళ్ళ ఆటో జాగృతి యూనియన్ నుంచి అల్తాఫ్ గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున ఆటో ర్యాలీ చేసిండ్రు. ఆటోలలో కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసింది. ఖచ్చితంగా ఆటో వాళ్ళకు వెల్ఫేర్ బోర్డు పెట్టాలి, 12,000 రూపాయలు ఏదైతే ఇస్తామన్నారో సంవత్సరానికి అది ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. మరి ఇట్లా అనేకమైనటువంటి అంశాలను టచ్ చేసుకుంటూ మా పర్యటన సాగుతూ ఉన్నది. ఇంకా సగం పొద్దున్న ఇవ్వాలి కామారెడ్డి అంతా, ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి, కానీ వీటి గురించి మళ్ళొక సందర్భంలో కూడా చెప్పడం జరుగుతుందని మీకు తెలియజేస్తూ మీ అందరి దగ్గర కూడా సెలవు తీసుకుంటున్నాను. ఓకే, ప్యాకేజ్ 22 కింద ఫస్ట్ మేము ఎంపీగా అయిన తర్వాత ప్యాకేజ్ 21, 22 డిజైన్ చేసినప్పుడు 21 డిజైన్ ఒకలాగా ఉండే, 22కి వచ్చేటప్పటికి కాలువల డిజైన్ పెట్టినప్పుడు 1000 ఎకరాల భూమి పోతుంది అని చెప్పి రైతులు చెప్తే ఒక 2 సంవత్సరాలు లేట్ చేసినాం. కానీ ఆ డిజైన్ను మార్పిచ్చి మేము పైప్డ్ వాటర్ సప్లై అని చెప్పి పెట్టడం జరిగింది. డబ్బులు ఎక్కువైనా సరే కేసీఆర్ గారిని ఒప్పించి ఆనాడు పైప్డ్ వాటర్ సప్లై చేయాలని చెప్పి చెప్పడం జరిగింది. మా బాధ్యత, మేము ఏదైతే రైతులు మాకు చెప్పినరో
దాన్ని మార్పించి కాలువల నుంచి కెనాల్ నుంచి పైప్డ్ వాటర్ సప్లైకి మార్చినాం. సో భూమి అక్విజిషన్ అన్నది ల్యాండ్ అక్విజిషన్ తక్కువ చేసినాం. కానీ మేము తక్కువ చేసిన తర్వాత కూడా ఆ ప్రభుత్వంలో జరిగినటువంటి తప్పు, కొనసాగుతున్నటువంటి తప్పు, అందులో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ల్యాండ్ అక్విజిషన్ చేసుకోలేదు. నేను ఎమ్మెల్సీగా ఉన్నా, ఇంకొకరు ఎమ్మెల్సీగా ఉన్నా, వాస్తవం ఏంది అంటే కఠోర సత్యం ఏంటంటే పని జరగలేదు. కాళేశ్వరం నీళ్లు కామారెడ్డికి రాలేదు, కామారెడ్డి జిల్లాకు. కాబట్టి నేను కోరేది ఏంటంటే ఏదైతే ప్రాజెక్టులు ఒక ప్రభుత్వం మొదలుపెట్టిందో ఇంకొక ప్రభుత్వం కూడా దాన్ని కొనసాగించాలి. కొనసాగించకుంటే ఇక్కడ ఆయన ఇక్కడ తవ్విండు, నేను ఇంకో దగ్గర తవ్వుతా అంటే ఇక తెలంగాణకు ప్రాజెక్టులు వచ్చేది ఎప్పుడు, కంప్లీట్ అయ్యేది ఎప్పుడు? ఒకవేళ ఈ ప్రభుత్వం కాళేశ్వరం కొనసాగించదలుచుకోకపోతే, కామారెడ్డి ప్రజలకు ఇంకేదన్నా పథకం ద్వారా నీళ్ళు ఇవ్వాలనుకుంటే, లేదా కాళేశ్వరం పనులు మూసేస్తాం అనుకుంటే అదన్నా వాళ్ళు చెప్పాలి. 2 ఏళ్ళు అయిపోయింది కదా, ఇప్పుడు కూడా కేసీఆర్ని తిడతామంటే ఎట్లా? అది కాదు, కేసీఆర్ని తిట్టగాడు తిట్టిరు, అయిపోయింది, ప్రజలు ఓడగొట్టేసారు. ఇప్పుడు జరగాల్సింది ఏంది? కాళేశ్వరం ప్రాజెక్టు కామారెడ్డిలో ఉన్నది, ముందట్టుకోవాలి. దానికి ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది ఆ విషయం వాళ్ళు చెప్తలేరు. దయచేసి మీరు వారిని కూడా నిలదీయవలసిందిగా నేను కోరుతా ఉన్నాను. ఒకటన్నా, అన్ఫార్చునేట్లీ బీసీ బిల్ కోసం ఎంత కొట్లాడినా సరే కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ రేవంత్ రెడ్డి గారిని మేము మొన్ననే చెప్పినాం, వారిని బీసీ ద్రోహిగా మేము ప్రకటించినాం. ఎందుకంటే ఇన్నిసార్లు ఢిల్లీకి పోయొచ్చారు ముఖ్యమంత్రి గారు, ఒక్క లెటర్ ఏక్ भी खत आपको नहीं दिखता साहब, इन्हों जाके मोदी साहब से पूछे कि 42% रिजर्वेशन पास करा दो बोल के, एक भी खत नहीं दिखता आपको. ఒక్కటంటే ఒక లెటర్ రాయలే ఆయన. అంటే ఇంతవరకు అఖిలపక్షం ఢిల్లీకి తీసుకుపోతానని తీసుకుపోలేదు. ఒక 2 సార్లు మాత్రం కాంగ్రెస్ నుంచి అక్కడ పోయి ఏదో ధర్నాలు చేసినట్టు చేసిరు. దానికి రాహుల్ గాంధీ రాలే, ఇంకోళ్ళు రాలే, వీళ్ళే పోయిరు, వీళ్ళే ఢిల్లీలో ధర్నాలు చేసిరు, వాపస్ వచ్చారు తప్పితే దాంతో నెట్ రిజల్ట్ 0. సో నేను డిమాండ్ చేసేది ఏంటంటే ఇంత అర్జెంట్ ఎందుకు పెడుతున్నారు సర్పంచ్ ఎన్నికలు? ఏం అవసరం ఉన్నది మీకు? జయలలిత గారు తమిళనాడులో 9 ఏళ్ళు ఆపిన ఎన్నికలు, ఆపితే అక్కడ రిజర్వేషన్ వచ్చింది బీసీలకు, అక్కడ బీసీలకు వచ్చింది, ఎంబీసీలకు వచ్చింది. మరి ఇవాళ మన దగ్గర ఉవ్వెత్తున ఉద్యమం సాగుతున్నది, అందరు మొత్తుకుంటున్నారు, మాకు కావాలని కోరుతున్నప్పుడు వీళ్ళకంతా హడావుడేముంది? పోనీ కేంద్రం నుంచి నిధులు రావంటే మీరు ఏదైనా అండర్స్టాండింగ్ చేసుకోవచ్చు కదా. పంచాయత్ సెక్రటరీలు ఉన్నారు కదా, మినిస్టర్లు ఉన్నారు కదా, ఇక్కడ గ్రామీణ వెల్ఫేర్ శాఖ ఉంది, అక్కడ గ్రామీణ వెల్ఫేర్ శాఖ ఉంది. ఎందుకు ఆగుతాయి నిధుల ఫ్లో? మీరు చాలా అప్పులన్నీ కూడా మేము మాడిఫై చేసి వాటి ఇంట్రెస్ట్ రేట్లు తగ్గిస్తున్నాం మన గొప్పలు చెప్పుకుంటున్నారు కదా. మరి ఇది చేయండి, ఎందుకు చేయరు? అంటే మీ మైండ్లో, మీ మనసులో బీసీలకు న్యాయం చేయాలని ఉద్దేశమే లేదు ఈ కాంగ్రెస్ పార్టీ. ఉంటే ఇంత తొందరగా ఎన్నికలు పెట్టరు. ఓకే ఠీకే, 42% కాంగ్రెస్ పార్టీ ఇస్తూ ఉంటుంది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఒక దగ్గర బీసీ బిడ్డకి ఇస్తే బీఆర్ఎస్ ఆ ఊర్లో బీసీకి ఇస్తుందని గ్యారంటీ ఉందా? బీజేపీ ఆ ఊర్లో బీసీకి ఇస్తుందని గ్యారంటీ ఉందా? సో అంటే ఏందన్నట్టు వీళ్ళు ఇచ్చినట్టు చేయాలి, ఓడగొట్టినట్టు చేయాలి. కాంగ్రెస్ పార్టీకి అది ముందు నుండి ఉన్న అలవాటే. ఏం చేసిండ్రు? పోయిన ఎన్నికల బీసీ డిక్లరేషన్ ఇక్కడ చేసిర్రు, కానీ జిల్లా మొత్తంలో ఒక బీసీకి ఇవ్వలే. మొత్తం రాష్ట్రంలో ఒక పద్మశాలికి ఇస్తే ఎక్కడ ఇచ్చారు? చార్మినార్ కాడ ఇచ్చారు, పత్తర్గట్టి అదేదో కాన్స్టిట్యున్సీలో, యాకత్పుర కాన్స్టిట్యున్సీలో. ఆడ బ్రహ్మదేవుడు కూడా గెలవడాడు ఎంఐఎం మీద, ఆడ తీసుకుపోయి పద్మశాలిలకు ఇచ్చిండ్రు, ఆయన తోడగొట్టేసి. అంటే ప్రాబ్లం ఏంది అని అంటే ఎక్కడైతే ఓడగొట్టాలో అక్కడ ఇచ్చినట్టు చేస్తారు అన్నట్టు, కానీ లాభం రాకుండా చేస్తారు. సో ఇవాళ నిజంగా కూడా పోనీ మీరు 42% ఏ ఊర్లలో ఇస్తారో అన్ని పార్టీలు చెప్పండి, అన్ని పార్టీలు మేము అదే ఊర్లో బీసీలకు ఇస్తామని చెప్పండి. సాధ్యమవుతుందా? కాదు కదా. కానప్పుడు ఎందుకు మోసం చేయాలి? ఇందులో అందరికన్నా పెద్ద ద్రోహి బీజేపీ పార్టీ, వాళ్ళని కూడా మేము నిలదీస్తాం. రెండవ ద్రోహి కాంగ్రెస్ పార్టీ, వాళ్ళని కూడా ఖచ్చితంగా మేము నిలదీస్తాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ. ఫీ రీఎంబర్స్మెంట్ గురించి చాలా కొట్లాడినాం బ్రదర్, మీరు కూడా చూసారు. కౌన్సిల్లో కూడా బలంగా వాదనలు వినిపిస్తే ఆనాడు ముఖ్యమంత్రి గారు దిగొచ్చి మేము పాతది కొత్తది అన్నీ కలిపి ఎవ్రీ మంత్ ఇన్స్టాల్మెంట్స్ క్లారిటీగా ఇస్తామని చెప్పిన తర్వాత ఇవ్వకపోతే కాలేజీ యాజమాన్యాలు మళ్ళీ వాళ్ళు ధర్నా చేస్తామన్నారు. అంటే మొన్న 300-600 కోట్లు ఇచ్చినట్టున్నారు. కానీ ఆ పాలసీ వల్ల నేను నిజంగా బాధతో చెప్తున్నాను, ఇలా పాలిటిక్స్ ఏం లేదు. హెవీగా లాస్ అయ్యేది ఆడపిల్లలు. ఫీ రీఎంబర్స్మెంట్ ఫెయిల్ అయితే హెవీగా లాస్ అయ్యేది ఆడపిల్లలు. పాపం డిగ్రీ దాకా చదువుకుందాం అనుకుంటే ఫస్ట్ ఇయర్నో సెకండ్ ఇయర్నో ఫీజు కట్టకపోతే ఆడపిల్లలకి ఎవరు ఫీజులు కట్టరు, మగపిల్లలకైతే ఇల్లమ్మన్న ఫీజులు కడతారు. కానీ ఈ పాపం, ఈ ఉసురు మాత్రం ముఖ్యమంత్రి గారికి తగలకుండా పోదు. థ్యాంక్ యూ. అంటే నన్ను కుటుంబం నుండి దూరం చేసినామని చెప్పి, దూరం చేయాలని చెప్పి చేసినటువంటి కుట్రలో భాగంగానే నన్ను బీఆర్ఎస్ పార్టీ నుండి సస్పెండ్ చేయడం జరిగింది. అయితే మీకు నేను ముందే చెప్పిన ఇంట్రడక్షన్లో కూడా మా కుటుంబంలో ఏమైపోయిందంటే ఉద్యమము, రాజకీయము, ప్రజల పట్ల ఉండే ప్రేమ, కమిట్మెంటు అన్నీ కలిసిపోయి ఉన్నాయి.
సో రాజకీయం వేరు, కుటుంబం వేరు, పార్టీ వేరు, ఉద్యమం వేరు అని చూసే పరిస్థితి లేదు. ఇవాళ నా తల్లిదండ్రుల నుండి నన్ను దూరం చేసినా కూడా నేను నా మరో కుటుంబం అనుకునే తెలంగాణ కుటుంబం కోసమే పనిచేస్తాను. ఒక ఆడబిడ్డగా నాకు డెఫినెట్గా బాధ ఉంటుంది కదా బ్రదర్. నేను జైల్లో ఉన్నప్పుడు కూడా నా పిల్లల కన్నా ఎక్కువ నేను మిస్ అయింది, బాధపడ్డది మా మదర్ గురించి, ఆమె హెల్త్ గురించి. ఇప్పుడు మదర్ ఫాదర్ నుంచి నన్ను దూరం చేసి కొంతమంది శునకానందం పొందుతుండొచ్చు. కాకపోతే నాకు ఇంకో పెద్ద కుటుంబం ఉన్నది. ఆ కుటుంబం యొక్క బాగోగులు చూసుకోవడానికి, ఆ కుటుంబం యొక్క సమస్యలు అడ్రస్ చేయడానికి, అంటే నాతో అంత అవుతుందా అన్ని సమస్యలు అడ్రస్ చేస్తానంటే చేయలేకపోవచ్చు. కానీ నేను అడుగుతా, బరాబర్ అడుగుతా, అడిగే కాడికి అడుగుతా, వీలైన కాడికి ఈ సమస్యలు సాల్వ్ చేయడానికి నా వంతు ప్రయత్నం నేను చేస్తాను. సో మరో కుటుంబాన్ని నేను తెలంగాణలో వెతుక్కుంటున్నా. మీరందరూ ఇంత పెద్ద కుటుంబం ఉన్నారు, టెన్షన్ పడేదేం లేదు. బాధ ఖచ్చితంగా అవుతుంది, కానీ అంతకన్నా ఎక్కువ ధైర్యంతో ముందుకెళ్దామని డిసైడ్ చేస్తాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై జాగృతి.